పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. మండలి ఆమోదం, జీవో జారీ అనంతరం ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. మొత్తం 7 బిల్లులకు ఆమోదముద్ర వేసింది శాసనసభ. ఏపీ అసెంబ్లీ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ నిబంధనలు మార్చే బిల్లుకి ఆమోద ముద్ర వేసింది. 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఈ క్రమంలో ఆ నిబంధనను మారుస్తూ మంత్రి నారాయణ అసెంబ్లీలో మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మండలి ఆమోదం, గవర్నర్ సంతకం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అలాగే ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024, ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు 2024 బిల్లుల్ని శాసనసభ ఆమోదించింది. మరోవైపు హెల్త్ యూనివర్సిటీ పేరు ముందుగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు. ఈ నిర్ణయం అప్పట్లో విపక్షంగా ఉన్న టీడీపీ భగ్గుమంది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. తాము అధికారంలోకి వస్తే హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తామని చంద్రబాబు అప్పుడే ప్రకటించారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపగా లేటెస్ట్ గా అసెంబ్లీలోనూ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం లభించింది.